నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమికస్ క్యూరీ నివేదికలో 42 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు. ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని సుప్రీం ప్రశ్న. సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం. గతంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలపై అధికారుల వివరణ. పెద్దిరెడ్డి అనుచరులు భూములు కబ్జా చేశారంటూ ఫిర్యాదులు. ప్రభుత్వం మారినా న్యాయం జరగట్లేదని బాధితుల ఆవేదన. బోగస్ సదరం సర్టిఫికెట్ల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు. వైసీపీ పాలనలో నకిలీ పత్రాలతో పింఛన్లు పొందినట్లు ఆరోపణ. విద్యార్థులు ఎప్పుడూ వర్తమానంపై దృష్టి పెట్టాలన్న ప్రధాని. ఒత్తిడి లేకుండా చదివితే పరీక్షల్లో రాణించవచ్చని సూచన.